మా గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఆయన చెప్పిన ఆణిముత్యాలు ఒక 100 కూర్చి పేర్చి ఒక మాల్గా ఆయనకి నేను సమర్పిద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు ముఖ్యంగా మాకు చిన్నప్పుడు చదువుకునేప్పుడు చెప్పింది, అది చెప్పింది, అలా చెప్పింది, రకరకాల అన్నీ నేను ఒక్కొక్కటి చేస్తున్నాను. ఈసారి కొంచెం సరదాగా ఉండేటట్టుగా భార్యాభర్తల గురించి చెప్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు రిటైర్ అయ్యే వరకు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కాలేజీలో మరి ఆ స్టూడెంట్ల దగ్గర మరి స్ట్రిక్ట్గా లేకపోతే వాళ్ళు లోకు కడతారని ఒకటి. తర్వాత మేమిద్దరం డిసిప్లిన్గా ఉండాలంటే ఆయన ఎలాగూ అదేంటిది స్ట్రిక్ట్గా ఉండాలంటే ఆయన ఉండేవారు. తర్వాత రిటైర్ అయిన తర్వాత కొంచెం హాస్యంలోకి ఆయన అదేంటిది వచ్చారు. నేను అడిగాను, నాన్నగారండి మీకు హాస్యం వచ్చని నేను ఎప్పుడూ అనుకోలేదండి, మరి మీరు చూస్తే మాకు ఇప్పటికీ భయంగానే ఉంటుంది అంటే అన్నారు, లేదురా హాస్యం అన్నది మనసుని తేలిక చేస్తుంది, తర్వాత అదేంటిది టెన్షన్ ఉండదు, తర్వాత అది లూబ్రికేషన్ లాంటిదిరా, మనుషుల మధ్యన ఫ్రిక్షన్ ఉండకుండా చేస్తుంది అన్నారు. అందుకని లైఫ్లో లైట్గా తీసుకోవచ్చాను నాది. తర్వాత మన పెద్దవాడ గోపాలరెడ్డి గారు కూడా తెలుగు అకాడమీలో నాన్నగారి హ్యూమరస్ ఆర్టికల్స్ కథలు చూసి చాలా సంతోషించి హాస్యతోరణం అని 2 వాల్యూమ్స్ మొత్తం లాస్ట్ 100 years నుంచి తెలుగులో వచ్చిన హాస్యమైన కథలు తర్వాత వ్యాసాలు వాటన్నిటి గురించి ఎడిట్ చేయమన్నారు. ఆ 2 రైటర్స్ కలెక్టర్స్ ఇష్యూస్ బుక్స్ అవి. ఇవాళ హాస్యంలో ఒక విషయం చెబుతుందాం. నాన్నగారు ఏ విషయాన్నైనా సరే ఆ హాస్య అదంటిది మన దృక్పథంలో చూస్తూ ఉండేవారు. తర్వాత మరి భార్యాభర్తలు కొంచెం తగులాడుకోవడం లేదా ఘర్షణ పడడం లేదా కొంచెం ఒకళ్ళు సై అంటే ఇంకోళ్ళు తై ఉండడం అవి నార్మలే కదా, అందరూ చూస్తూనే ఉంటారు. దాన్ని ఆయన బ్యూటిఫుల్గా చెబుతూ మహనీయుల చిత్రవృత్తుల్లో అదంటిది మహామహులు వాళ్ళ భార్యలతో వాళ్ళకి జరిగిన అవి చెప్పారు. అది ఇంతకుముందు ఎక్కడో నేను చెప్పినట్టుగా నాకు గుర్తు లేతేనో చెప్తాను. దానికి ముందు ఏం చెప్తానంటే, ఈ బెర్నాడ్ షాను శామ్యూల్ జాన్సన్ చెప్పేవారు. బెర్నాడ్ షా అదేంటిది మీకు తెలిసే ఉంటుంది. ఆయన జోక్స్, ఒక మంచి బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చి బెర్నాడ్ షాని మీ అంత తెలివైన వాళ్ళు లేరండి, మీతో నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీ తెలివితేటలతో నా అందంతో మన పిల్లలు పుడతారు అంటే అంతవరకు బాగానే ఉంది, నా అందంతో నీ తెలివితేటలతో పుడితే వాడు ఎలాగా బాగుపడతారు అని అనేవాట. అలాంటి జోక్స్ చాలా చెప్పేవారు ఆయన మన బెర్నాడ్ షా. సో ఆయన్ని తలుచుకుంటూ అదే మన నాన్నగారి హాస్య దృక్పథాన్ని తలుచుకుంటూ చెప్దాం. భార్యాభర్త ఇద్దరు ఒకే రకంగా ఉండరు. నాకు సినిమాలు అంటే ఇష్టం అంటే మా భర్తకి సినిమాలు చూడడం ఇష్టం లేదండి, లేదంటే నేను సీరియల్స్ చూస్తాను, నా భర్త సీరియల్ చూడను, లేకపోతే నేను బయట తిరిగి హోటల్కి వెళ్దాం అనుకుంటాను, టిఫిన్ చేద్దాం అనుకుంటాను, మా ఆవిడ బయటికి రావడానికి ఇష్టపడతాను, లేకపోతే ఆవిడ గుడికి వెళ్తుందండి, నాకు గుడికి వెళ్ళడం ఇష్టం లేదు. రకరకాలుగా అందరూ భార్యాభర్తలు ఒకటే ఇంట్రెస్ట్ ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో మన నాన్నగారు దానికి ఆపోజిట్గా చెప్పేవారు, మీరు మీ భర్త కనుక చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడైతే భార్య అంటుందట, ఎందుకంటే దుబారా ఖర్చు పెడతారు అని కొంచెం వెనక ఇది లాగుతుందట. అదే కనుక భర్త కనుక కొంచెం పిసినారు వాడే, ఖర్చు పెట్టకపోతే ఎక్కడికి తీసుకెళ్ళిపోతామండి డబ్బులు అని, మీరు కొంచెం అంత పిసినారుగా ఉన్నారు, ఖర్చు పెట్టండి అంటుందట. మరి భార్య వీళ్ళ దగ్గరేమో డబ్బులు ఖర్చు పెట్టమని అంటుంది, వాళ్ళ దగ్గరేమో అదేంటిది దాచమని అంటుంది. ఇలాగ ఏమిటి అంటే దానికి ఏం చెప్పేవారంటే, భర్త ఖర్చు పెట్టేవాడైతే తను కూడా ఖర్చు పెడితే ఇద్దరు టమ్టహా అని చేస్తారు. అలాగే ఇద్దరు అదే పిసినారు వాళ్ళు అయితే పిల్లలు మాడిపోతారు. అందువల్ల భార్య అన్నది ఎప్పుడూ ఆపోజిట్గానే ఉండాలి, ఆపోజిట్గా ఉంటుంది అని మీరు కంప్లైంట్ చేయొద్దు, అలా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. మీరు చాలామంది 2 చక్రాలు సాఫీగా వెళ్ళాలి అనుకుంటారు, కానీ నేనేమంటానంటే అంటే మా నాన్నగారు చెప్పేవారు,
ఏరోప్లేన్లో రెండు దీనిలాగా రెక్కల్లా ఉంటుంది. ఒక రెక్క కిందకి వెళ్తే ఇంకో రెక్క పైకి వెళ్తుంది, అప్పుడు ఆ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అలాగే సైకిల్లో కూడా మీరు చక్రాలు తిప్పినప్పుడు ఈ ఒక పెడల్ పైకి వెళ్ళినప్పుడు ఇంకో పెడల్ కిందకి వెళ్తుంది. సో అందువల్ల భార్యాభర్తలు ఎప్పుడు అలాగే ఉంటారు, ఒకళ్ళ పైన వాళ్ళ కింద, లేకపోతే ఒకళ్ళ కింద వాళ్ళ పైన. అంతేగాని ఇద్దరు పైన ఉంటే సైకిల్ పడుతుంది. అందుకని అది అలా చెప్తుండేవారు. సో మా బంధువుల్లో వాళ్ళలో కూడా చాలామంది భార్యాభర్తలు ఏదైనా ప్రాబ్లం వస్తే మా నాన్నగారి దగ్గరికి మా అమ్మగారి దగ్గరికి వచ్చేవారు. సో ఆయన అవి సరదాగా చెప్పి వాళ్ళిద్దరి మధ్యన సంజోత క్రియేట్ చేశారు. అలానే మా అమ్మ నాన్నగారికి మధ్యన పోట్లాట్లు లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు అని అనుకోవద్దు, ఉండేవి. సో మా నాన్నగారు ఏమనేవారు అంటే, కొందరికి డబ్బులు దాచుకోవడం ఇష్టం రా, కొందరికి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇష్టం. మీ అమ్మకేమో డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇష్టం, నాకేమో డబ్బులు దాచుకోవడం ఇష్టం అనేవారు. అలాగా అంటే తను ఎక్కువ ఖర్చు పెడుతుందని ఒక విధంగా చెప్పకుండా చెప్పేవారు అనమాట. అలాగే తను మీరు డబ్బులు ఖర్చు పెట్టట్లేదని పిసినారు వాళ్ళని అనకుండా అలా చెప్తుండేవారు. తర్వాత ఇంకోటి కూడా చెప్తుండేవారు, ఎప్పుడైనా సరే దస్ ఫార్ అండ్ నో ఫర్దర్ అని ఉంటుందిరా, నువ్వు బాగా అందరికీ దానాలు అది చేస్తుంటావు అని అనిపిస్తే నాకు ఇంతవరకు చాలురా అంటా, నేను అతి సర్వత్రా వర్జేత్ అంటారు. అలాగే నువ్వు ఏమీ ఖర్చు పెట్టకపోతే అది కొంచెం ఇదిగా ఉండొచ్చు కదా అంటాం. ఈ మాడ్యులేషన్ అని చాలా ఇంపార్టెంట్ భార్యాభర్తల్లోనూ అనేవారు. సో మరి మా వియంకులని కాదు, మా ఫ్రెండ్స్ అని కాదు, అందరూ భార్యల మీద ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. అలాగే భార్యలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే మా భార్య కూడా నా మీద కంప్లైంట్ చేస్తుంది అనుకుంటే తెలియదు. కానీ అయితే ఏంటంటే నవ్వుకుని మనం దాన్ని వదిలేసేస్తే జీవితం, ఆ దాంపత్య జీవితం సాఫీగా జరుగుతుంది. లేదా అదే కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే కొంతమంది ఉంటారు, వెళ్ళగానే వాళ్ళ హస్బెండ్ గురించి మొదలు పెడతారు పురాణం, అలా చేస్తూనే ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళు భర్తలేమీ మారరు, కానీ వీళ్ళకి సాధిస్తున్నారు లేదా గయ్యాళి అన్న పేరు మిగులుతుంది. అలాగే భార్య గురించి కంప్లైంట్ చేసేవాళ్ళు కూడా మనం చాలామంది చూస్తాం. సో నేనేమంటానంటే, మా నాన్నగారు చెప్పిన ఇవి తలుచుకుంటూ ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అన్నట్టుగా ఇంకో మాట చెప్పేవారు మా నాన్నగారు, నార్త్ పోల్ సౌత్ పోల్ ఎలాగైతే అట్రాక్ట్ చేసుకుంటాయో అలాగే ఆపోజిట్గా ఉన్న భార్యాభర్త అట్రాక్షన్ ఎప్పుడుగా ఉంటుందిరా అనేవారు. అలా ఎప్పుడు చెప్పినా కూడా మనం అందరం అన్నదానికి దృక్పథం నుంచి ఇంకో రకంగా చూస్తుండేవారు. సో అది నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందువల్ల నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారు చెప్పింది నేను పాటించడం మూలాన దానికి ఒక ఇది చెప్తుండేవారు, 3 ఏళ్ళు అగ్రీ, యాక్సెప్ట్ అండ్ అడాప్ట్. భర్త ఏం చెప్పినా కూడా భార్య అగ్రీ చేయాలి అన్నారు. ఆహా చాలా బాగుంది కదా, మనం ఏమైనా చెప్పచ్చు, భార్య అగ్రీ అవుతుంది కదా అని ఎవరైనా అనుకుంటే ఆయన ఏమనేవారంటే, భార్య ఏం చేసినా కూడా భర్త యాక్సెప్ట్ చేయాలి అనేవారు. సో ఇప్పుడు బజార్కి వెళ్ళి 1 లక్ష రూపాయలు బంగారు నగ కొనుక్కొస్తే అది యాక్సెప్ట్ చేయాలట భర్త. అలాగా. సో అగ్రీ అన్నది భార్యకి తలనొప్పి తగిలితే యాక్సెప్ట్ అన్నది భర్తకి కష్టంగా తోస్తుంది. ఇద్దరూ కలిసి అడాప్ట్ అవ్వాలనేవారు. నేనేం చేశానంటే 4వది ఒకటి యాడ్ చేశాను, అదేంటంటే అప్రిషియేషన్ అని. సో ఇది మా నాన్నగారు చెప్పలేదు. ముఖ్యంగా చెప్పాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి నాకు కానీ మా అన్నయ్య కానీ అప్రిషియేషన్ లభించింది అంటే అది రేరెస్ట్ ఆఫ్ రేర్స్. ఎప్పుడైనా మా గురించి ఏమైనా ఎవరికైనా మంచిగా బయట అప్రిషియేట్ చేశారో మాకు తెలియదు, కానీ బట్ మా ఎదురుగుండా మాత్రం నన్ను కానీ మా అన్నయ్య కానీ ఎప్పుడు పొగడ్డం వినలేదు. అంటే ఆయన భర్తృహరిను వాళ్ళందరూ పాత దేవుడు అంటే ఆయన ఉన్నాడు, ఆయన భారవి కథలు గుర్తుపెట్టుకుని పిల్లల్ని పొగిడితే వాళ్ళు పాడైపోతారన్న దృష్టిలో ఉండేవనుకుంటా. సో అలాగే మరి ఈ అగ్రీ, యాక్సెప్ట్, అడ్జస్ట్లో కూడా అప్రిషియేట్ అన్నమాట చెప్పలేదు. నేను మాత్రం అది యాడ్ చేశాను. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కనుక భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటుంటే ఇద్దరు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఏం లేదు, చీర చాలా బాగుంది అని నన్ను అది మామూలుగా అందరూ చెప్పే విషయాలే. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది అని చెప్పడం కొంచెం హయ్యర్ లెవెల్. ఇలాగా నాన్నగారు అన్నీ సరదాగా చెప్తుండేవారు. సో ఇవాళ నేను భార్యాభర్తలు ఎంత వాళ్ళకి
డిఫరెన్స్ ఉంటే అంత ఐడియల్ కపుల్ అన్నట్టుగా చెప్పేవారు. ఆ విషయం నేను ఇవాళ చెబుదామని నేను మీకు ఇది మొదలుపెట్టాను. సో ఒక భార్యకి అంటే బయట అన్ని తిరగడం అన్నది బాగా ఇష్టంగా ఉండేదిట. ఆ భర్తకేమో అతను మార్కెటింగ్లో ఉండేవాడు, ఉద్యోగం అంతా తిరగడమే, కానీ ఇంటికి వచ్చేసి హాయిగా కాళ్ళు దాపుకుని కూర్చుందాం అని అతనికి ఉండేదిట. సో అదేంటిది వాళ్ళిద్దరూ కలిసినప్పుడు భార్య మందిట ఏంటి ఎక్కడికి అదేంటిది మనం ఎక్కడికి వెళ్ళటం లేదంటే అప్పుడు అతను అన్నట్ట తిట్టే నోరు తిరిగి కాలు ఎప్పటికి ఊరుకోవు, అయినా భర్త తిరక్క చెడతాడు, భార్య తిరిగి చెడుతుందనే సామెత ఉందని చెప్పేవాట. అలాగా ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ అతను ఏం చేశాడంటే తన మార్కెటింగ్ దాని నుంచి ఇది ఈ సామెతని బాగా ఉపయోగించుకుని చెప్పాట. అలాగే షాపింగ్ వాటి గురించి కూడా ఒక ఇది ఉండేది. సో జనరల్గా చాలామంది ఏమంటారంటే ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, మగవాళ్ళు ఆ షాపింగ్లు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అని అంటారు కదా. ఇది అంటే మనం ఒకళ్ళు ఇద్దరు అని కాదు, జనరల్గా అది యాక్సెప్ట్ అయిన సిచ్యుయేషన్ కాబట్టి దానికి కూడా ఒకటి చెప్పేవారు. సో అందువల్ల అదేంటిది ఆడవాళ్ళకి అదేంటిది ఏమిటది బయట షాపు వాళ్ళందరూట ఆడవాళ్ళు వస్తుంటే మహాలక్ష్మి వస్తున్నట్టుగా కనిపించేది. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి షాపింగ్ వెళ్ళి డబ్బులు చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. అందుకని మరి భార్య కనుక మహాలక్ష్మి కనిపిస్తే భర్తలా కనిపిస్తున్నాడు అన్నట్ట. అంటే భర్త అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లా కనిపిస్తున్నట్ట. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు వస్తే కట్ చేస్తాడు, ట్యాక్స్ వేస్తాడు అలా కదా. అందుకని భర్త ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లా ఉంటాడు, భార్య మాత్రం అదేంటిది లక్ష్మీదేవిలా కనిపిస్తుంది షాప్ వాళ్ళందరికీ అనేవాడు. అంటే నేను అన్నాను, నాన్నగారండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఆ షాప్ వాడికి అయ్యాలి కదా, అది కుదరదు కాబట్టి భర్త అన్నది ఆడిటరు అని పెట్టండి. భర్త ఆడిటరు, భార్య ఏమో లక్ష్మీదేవి. సో ఆడిటర్ ఏం చేస్తాడంటే ఎప్పుడు ఖర్చు తగ్గిస్తుంటాడు కాబట్టి భర్త హస్బెండ్ చూడగానే షాప్ వాడికి ఆడిటర్ గుర్తొస్తాడు. ఈ భార్యని చూడగానే నమస్కారం పెట్టి మహాలక్ష్మిలా ఉన్నారమ్మా రండి అంటారంటే అని చెప్పేవారు. సో అలాగా ఏవో చాలా చెప్తుండేవారు. ముఖ్యంగా నాన్నగారికి పెద్ద పెద్ద వాళ్ళు అంటే మన తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు, నోరి నరసింహ శాస్త్రి గారు, తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత దాసిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, కృష్ణశాస్త్రి గారు, ఇంకా ముళ్ళపూడి వెంకటరమణ, బాపు గారు, తర్వాత మన ఆమంత్ సోమసుందరు, ఉషశ్రీ, వీళ్ళందరూ నాన్నగారు ఫ్రెండ్స్ ఉండదు. వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు నేను చిన్నపిల్లవాడినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారా అని అనుకునేవాడిని. వాళ్ళందరూ చాలా సంతోషంగా సరదాగా హాస్యం మాట్లాడుకునేవారు. అందరూ ఏమేమి హాస్యాలు మాట్లాడుకునేవారు అన్నది ఈసారి మనం హాస్యోక్తులు తెచ్చుకుందాం. ఇవాళ మాత్రం భార్యాభర్తలది మాత్రం ఇవాళ మనం దాన్ని మరి భార్యాభర్తల అనుబంధం అంటారా లేకపోతే ఏమంటారో తెలియదు, కానీ భార్యాభర్తల గురించి నాన్నగారు చెప్పినవిను మనకు తెలిసింది మనం మాట్లాడుకున్నాం ఇవాళ. సరే, ఇవాళ నేను క్లోజ్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. హాస్యం ఉన్నది ఒక ప్రత్యేకమైన ఇది అని నాన్నగారు చెప్తుండేవారు. అందులో ఒకళ్ళిద్దరిని గుర్తుపెట్టుకుని వాళ్ళు ఎంత సరదాగా ఉంటారో అది చెప్తుండేవారు. లైఫ్ అన్నది చాలా ఈజీగా తీసుకోవాలరా, భార్య ఏంటి భర్త ఏంటి ప్రతిసారి ఏదో మొహం పెట్టుకుని అలా కూర్చుంటే ఉత్సాహంగా ఉండదు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆఫీసులో కష్టాలన్నీ భార్యకి చెప్పకూడదు, బాగుంది ఎంత బాగుంది అన్నట్టుగా చెప్పాలి. అలాగే భార్య కూడా ఇంట్లో అవి లేవు బియ్యం లేవు అవి లేవు అని చెప్పకూడదు, నవ్వుతూ పలకరించాలి అని చెప్తుండేవారు. అందువల్ల సో భార్యాభర్తల అనుబంధం అని మనం పెట్టుకుంటే నాన్నగారిని తెలుసుకుంటూ చెప్పచ్చు. తర్వాత ఇప్పటికి కూడా నాకు ఏమనిపిస్తుందంటే ఆ పూర్వకాలంలో ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళ మీద తప్పు చేసినా లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా పొరపాటు చేసినా మర్చిపోయినా సరదాగా తీసుకునేవారు. వీటన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ కాదు,
ఇంతకంటే గొప్ప విషయం ఒకటి చెప్తాను. ఒక మా భార్య భర్త మీద ఎప్పుడూ చిరుబురులాడుతూ కోపంగా ఉండేదట. ఆ భర్త మాత్రం చాలా నవ్వుగా తీసుకుంటూ దాన్ని లైట్గా తీసుకుంటేవట. వచ్చిన ఒక మిత్రుడు అన్నట్ట, ఏంటి మీ భార్య ఇలా ఉంటే నువ్వేమో అదేంటిది ఇవేమీ పెద్దగా పట్టించుకోవట్లేదంటే, అదేంటిది భర్త అన్నట్ట, నువ్వు ఏంటనుకుంటున్నావు, ఆవిడ ఆ కోపం అంతా ఏమిటనుకుంటున్నావు, అది అది ప్రేమ అని తెలుసుకో నువ్వు. అది ఎప్పుడైతే నువ్వు ఎంత కోపం కనుక భార్యకు ఉంటే భర్త మీద అంత ప్రేమ ఉందని తెలుసుకో. అది తెలుసుకుంటే నీకు మొత్తం అన్నీ క్లియర్గా అర్థమవుతాయి అన్నట్టు. అదేంటే రోజు కోపడుతుంటే తిడుతుంటే నువ్వు భార్యకి నా మీద ప్రేమ ఉందని ఎలా అనుకుంటాను అంటే అన్నట్ట, మీ అబ్బాయికి 70 మార్కులు వస్తే ఏమంటావు నువ్వు? 70 మార్కులు వస్తే ఏంట్రా 70 వచ్చాయి 90 ఎందుకు రాలేదని అడుగుతాము. అదే పక్కవాడు కనుక 35 వస్తే పక్కవాడు అబ్బాయికి కంగ్రాచులేషన్స్ మీ అబ్బాయి పేసేట్టు కదా అంటాం కదా. అలాగే భార్య కూడాను ఎంత గొప్పవాడైనా 80 మార్కులు వచ్చినా 90 మార్కులు వచ్చినా ఇంకా మార్కులు ఏమయ్యాయి 99 వస్తే 100 ఎందుకు రాలేదు అని అడుగుతారు. అందువల్ల వాళ్ళు కంప్లైంట్ చేశారంటే భార్య నువ్వు ఇదవక్కర్లేదు అంటే ప్రేమ ఉందని అర్థం అన్నమాట. ఎప్పుడైతే కంప్లైంట్ చేయట్లేదో అప్పుడు నీకు ప్రేమ లేదని అర్థం అవునండి. ఇదేంట ఈ ఉల్టా తిరకాసు చెప్తున్నామంటే, కాదు నేను విషయం చెప్తాను విను. ఒక భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందిట. పుట్టింటికి వెళ్ళిపోతే భర్త ఏంటి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు, ఎప్పుడు రాలేదు, నేనేమో ఇక్కడ చేతులు కాల్చుకుంటున్నాను, ఎప్పుడు వస్తాను వెయిట్ చేస్తున్నా, అలా 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 నా ఎప్పుడు ఫోన్ చేసేవట. అలా ఫోన్ చేస్తే ఆవిడకి చాలా సంతోషంగా ఉండేది లోపల, భర్త రోజు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి. అయినా కూడా కోపం నటిస్తూ అలాగే ఉండేది అక్కడ. ఈ కొన్ని రోజులు పోయిన తర్వాత అతను ఫ్రెండ్ ఒకటి వచ్చినప్పుడు అదేంటి ఫ్రెండ్ అన్నట్ట, ఏంటంటే ఏందో నెల్లాళ్ళు అయిపోయింది ఇంకా రావట్లేదు మా భార్య, సో ఏం చేయాలో తెలియట్లేదు, రోజు ఫోన్ చేస్తున్నాను అన్నట్ట. అతను అన్నట్ట, నేను చెప్పినట్టు చెయ్యన్నట్ట. ఏంటన్నట్ట, అయితే నువ్వు ఫోన్ చేయడం మానే అన్నట్ట. అదేంటి ఫోన్ చేయడం మానేపోతే అసలు రాదు కదా అన్నట్ట. అలా కదన్నట్ట. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది ఫోన్ చేయలేదు. తర్వాత వచ్చానట్ట, ఆవిడ మామూలుగా ఫోన్ చేస్తేనే రావట్లేదు, మానేస్తే అసలు వచ్చేట్టుకలేదు అన్నట్ట. అయితే ఇవాళ ఫోన్ చేయనట్ట. అదేంటి మనం 2 రోజులు వద్దన్నావు, ఇవాళ ఏమన్నామంటే ఇవాళ చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండని చెప్పు అన్నట్ట. సరే ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెప్పి 2 రోజులు అయిన తర్వాత ఫోన్ తీసుకోగానే ఆవిడ అడిగింది, ఏంటి మీరు 2 రోజులు ఎందుకు ఫోన్ చేయలేదని. అతను అన్నట్ట, మరి నువ్వు రోజు ఫోన్ చేస్తున్నావు, నువ్వు పెద్దగా విసుకుంటున్నావు, రావట్లేదు కదా, అందుకని చెప్పి నేను 2 రోజులు గ్యాప్ ఇచ్చాను, అయినా నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండిరా అన్నట్ట. ఆ మరునాడే బస్సులో వచ్చేసింది ఆవిడ. సో రాగానే ఫ్రెండ్ని అడిగట, ఏంటి ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఎప్పుడైతే వారం రోజులు ఉండమన్నావో ఇక్కడ ఏదో అరేంజ్మెంట్ చేసుకున్నాడు అనిపించి భయపడి వెంటనే వచ్చింది. అందువల్ల ఆడవాళ్ళకి అదేదో చెప్తాడు కదా, బ్రాహ్మణ పెళ్ళం అదేంటిది కావాలంటే వద్దని చెప్పాలి, వద్దంటే కావాలని చెప్పాలి అని అన్నట్టుగాను. ఈ లోపల ఒక సంస్కృతంలో ఒక శ్లోకంతో ఉన్న కథ చెప్పి మా నాన్నగారు చెప్పింది, అది ముగిస్తాను. ఒక గురువుగారు, ఇదివరకు గురువుగారి దగ్గర ఉండేవారు కదా శిష్యులందరూ, ఓ గురువుగారి దగ్గర శిష్యుడు ఉండేవాట. ఆ గురువుగారి భార్య ఎప్పుడూ సాధిస్తుండేదట, ఏడిపిస్తుందట. ఆ గురువుగారిని తిడుతూ లేదంటే సాధిస్తూ ఈ పిల్లల చేత పనులు చేయించుకునేటట. అతనికి తెలుసు మన గురువుగారి భార్య చాలా గయ్యాళి అని చెప్పని. సో అదేంటిది వచ్చేసాడు తను, చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. ఇంటికంటే తాను ఇంకో పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. ఆ గురువుగారు ఒక రోజున ఎక్కడో కనిపించారట, అంటే పక్క ఊరిలో ఉన్నవాడు అనమాట. ఎలా ఉన్నావు శిష్యుడు అంటే, బాగానే ఉన్నానండి అన్నట్ట. అలా కాదు, నేను ఒకసారి నేను చూడడానికి వస్తాను నేను అన్నట్ట. ఎందుకులేండి బాగానే ఉన్నాం కదా అన్నట్ట. లేదు నువ్వు అంటే నువ్వు నా శిష్యుడు కాబట్టి నేను చూడడానికి వస్తాను అన్నట్ట. ఆ శిష్యుడు అదేంటిది చూడడానికి రాగానే వస్తున్నాడని చెప్పి తెలిసిపోయి భార్యకి చెప్పాట, నువ్వు ఏమీ అనొద్దు గురువుగారినేమో వాళ్ళ భార్య చాలా గయ్యాళి, అతను ఇప్పుడు నా భార్య కూడా గయ్యాళి అని అనుకుని వస్తున్నాడు, నా భార్య చాలా మంచిది, ఏమాత్రం మాట్లాడదు అది ఇది అని చెప్పాను నేను, నువ్వేమో అతను ఏమన్నా కూడా అన్నింటికి తలకాయ ఊపుతుండొచ్చు చూడని చెప్పి. సో ఆవిడ మరి ఏమో మూడ్లో ఉందో కానీ గురుగారు వచ్చినప్పుడు నా అంత మంచి భార్య లేదని ప్రూవ్ చేద్దాం అనుకుందామని వచ్చి రాగానే ఆయనకి కాళ్ళు నీళ్ళు ఇచ్చిందట, అన్నీ
సపరలను చేసిందట. ఇద్దరు భోజనాన్ని కూర్చున్నారు, విరుసుదురుతోందట, అన్నీ వండినంతా బాగా చేసిందట. ఒక్కొక్కటి చాలా బాగా జరుగుతున్నట్ట. వీడు ఇంకా రెచ్చిపోతున్నట్ట. భార్య ఇలాగ వింటోంది కదా అని చెప్పి, ఏమిటి అలాగే దేవబ్రహ్మ వేసి కూర్చున్నావు, గురువుగారికి ఇది చెయ్యి, మన విసురు, లేకపోతే ఇంత కొంచెం వడ్డిస్తే అలాగే ఎక్కువ వడ్డించు, అలాగా రెచ్చిపోతున్నట్ట. ఆ అమ్మాయి మాట్లాడట్లేదు. ఇతను కూడా ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటి ఇంత గయ్యాలి, నేను ఎంత తిట్టినా కూడా మాట్లాడట్లేదు, నేను చెప్పింది పనిచేసిందా అన్నట్ట. గురువుగారు ఇంక చాలా సంతోషిస్తున్నట్ట. మా భార్య చాలా గయ్యాళ్ళు అనుకున్నాను నేను, ఇది గురువుగారికి మన శిష్యుడికి మంచి భార్య దొరికిందని చెప్పాను. అంతా అయిన తర్వాత ఇంకా లాస్ట్లో గురువుగారు లేచి చేయి కడుక్కోవడానికి, ఇదివరకు పూర్వకాలం అక్కడ కడిగేవారు కదా, విస్తరలో నీళ్లు ఉండదు కాబట్టి బయటికి వెళ్ళి కడుక్కునేవారు. ఆ కడుక్కుంటుంటే నీళ్లు పట్టుకురా, నువ్వేంటి నా గురువుగారు ఇక్కడ వచ్చేటప్పటికి నువ్వు ఇక్కడ నీళ్లు పట్టుకుని రెడీగా ఉండాలని అన్నట్ట. దాంతో ఆవిడకి అంతవరకు ఉన్న ఓపికను ఓర్పు అంతా పోయింది. వెంటనే ఆ కుండ తీసుకుని అదేంటిది నీళ్ళతో కుండలో ఉండేది అనుకుంటా, నీళ్ళు ఆ కుండ నీళ్ళతో ఆ గురుగారి అదేంటిది నెత్తి మీద వేసింది. ఇందాక నుంచి చూస్తున్నాను నేను, ఇలా చేస్తున్నాను అని చెప్పి ఆ కొండకు డబ్బులు ఇయ్యదట. అప్పుడు గురువుగారు అన్నారట, నేను వెళ్ళిపోతున్నాను బాబు, నీ దాంపత్యం గురించి నాకు బాగా తెలిసింది, నేను అదేంటిది ఒక విషయం చెప్తాను, మా ఆవిడ కూడా కొండతో నా నెత్తి మీద కొట్టిన రోజులు ఉన్నాయి, కానీ కొండకు డబ్బులు ఎవ్వరు ఏమో అడగలేదు అని చెప్పి బ్రహ్మాండంగా సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాట. ఆ శ్లోకం ఎంత పాపులర్ అంటే పూర్వకాలం సంస్కృత పండితులందరికీ అంటే ఆ శ్లోకం తెలుసుట. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నా భార్య కూడా కొండతో నా తల మీద కొట్టింది కానీ ఎప్పుడు కొండకు డబ్బులు అడగలేదు. శిష్యుడు, నువ్వు నన్ను మించిపోయావు, మీ భార్య కొండ బద్దలు కొట్టడమే కాకుండా డబ్బులు కూడా అడుగుతుందని. మనం కొండ బద్దలు కొట్టినట్టుగా చెబుతారు అని అంటారు సరే, అది ఈ కొండ బద్దలు కొట్టడం ఈ స్టోరీకి సరిపోయిన అంటే కనెక్టెడ్ అట. అది మా నాన్నగారు చెప్పేవారు. ఈ కథతో అదే మా నాన్నగారు చెప్పిన కథే. ఈ కథతో మనం ముగిద్దాం. భార్యాభర్తలు సంతోషంగా సరదాగా కలిసి ఉండాలి, అంతేకాని ఒకరికొకరు తిట్టుకుంటూ కొండలు బద్దలు కొట్టుకుంటూ ఉండకూడదు. సరే అయితేనే సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పొలాపరేట. ఇది మా నాన్నగారి హాస్యానికి ఇది చేస్తుంది, కానీ దాంపత్యానికి దానికి ఏం తెలీదు. అదే ఇలాంటి చాలా కథలు చెప్తుండేవారు మా నాన్నగారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ, ఉషశ్రీ గారు వాళ్ళందరూ చెప్పుకున్న సరదా అయిన కబుర్లు మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తాను. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పొలాపరేట.